अंकल प्लीज अंकल अड्रेस देने के लिए टाइम अंकल आपका सर प्लीज सर అన్న చెప్పండి అన్న మీరేనా ఒకసారి ప్లీజ్ అన్న సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఒకసారి సార్ సార్తో నేను ఒకసారి మాట్లాడతాను సార్. సో హాయ్, వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ డే రోజు సక్సెస్ఫుల్గా ఇన్సైడ్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి మీ యొక్క ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. బిగినింగ్లో చూపించిన ఎటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురవ్వకుండా ఉండాలంటే కంప్లీట్ ఇన్స్ట్రక్షన్తో పాటు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, అవాయిడ్ చేయాల్సిన డాక్యుమెంట్, డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. సో అవంటి అనేది 1 by 1 క్లారిటీగా అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ వన్, మీరు కనుక 1 minute లేట్ వెళ్ళినా మీకు గేట్ దగ్గరే స్టాప్ చేస్తారు. అది అవాయిడ్ చేయండి. డాక్యుమెంట్స్ ఏవి తీసుకెళ్ళకపోయినా కూడా మిమ్మల్ని స్టాప్ చేస్తారు. అది కూడా అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. వెరీ ఫస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్, మీరు 2 hours బిఫోర్ కంపల్సరీగా ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు గేట్ దగ్గరే చెకింగ్ ప్రాసెస్ చేస్తారు. ఇన్సైడ్ వెళ్తారు. ఎగ్జామినేషన్ హాల్లో మీకు అలాట్ చేసిన సీట్లో కూర్చుంటారు. అప్పుడు అక్కడున్న ఎగ్జామినర్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా బిఫోర్ 2 hours ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి. సో కంపల్సరీ క్యారీ చేయాల్సిన 5 ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఫస్ట్ వన్, అడ్మిట్ కార్డ్. మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన వెంటనే ప్రింట్అవుట్ తీసుకోండి. కలర్ బ్లాక్ అండ్ వైట్ ఏదైనా ప్రాబ్లం లేదు, కానీ ఇంకో కాపీ ఎక్స్ట్రా కూడా తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత జిరాక్స్ ఇంకో 2 sets తీసుకున్నా నో ప్రాబ్లం. సెల్ఫ్ డిక్లరేషన్, అడ్మిట్ కార్డ్తో పాటు మీకు మీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా వస్తుంది, అండర్టేకింగ్ ఫామ్. అది ఎలా ఫిల్ చేయాలనేది మీకు మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఆ ఫామ్ మీరు ఇంటి దగ్గరే ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ వన్, థర్డ్ వన్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. కంపల్సరీగా మీరు ఏదైతే అడ్మిట్ కార్డ్ పైన ఫోటో వస్తుందో, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏ ఫోటో అయితే సబ్మిట్ చేశారో ఆ ఫోటోనే క్యారీ చేయాల్సి ఉంటుంది. 2 or 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కంపల్సరీగా క్యారీ చేయండి. నా దగ్గర ఫోటో లేదు అంటే ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా ఫోటో మీ దగ్గర ఉండాల్సిందే. ఫోర్త్ వన్, వెరీ ఇంపార్టెంట్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఒరిజినల్ ఐడి కార్డ్ ఉండాలి కంపల్సరీగా. ఒరిజినల్, వ్యాలిడ్ అండ్ నాన్ ఎక్స్పైరీ డేట్. మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్తున్నామంటే ఆధార్ కార్డులో మేము 8th class 9th class తీసుకున్నాం, దానిపైన ఓల్డ్ ఫోటో ఉంది, ఓకేనంటే ఓకే. ఆధార్ కార్డు ఓల్డ్ అయినప్పటికీ అది మీ ఒరిజినల్ ఐడి కార్డ్ కాబట్టి వ్యాలిడ్ అవుతుంది. అందులో మీ నేమ్ కరెక్ట్గా మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్నట్టుగా మ్యాచ్ అవుతే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైనా కూడా ఒరిజినల్ ఐడి కార్డ్, మీ ఫోటో అండ్ మీ నేమ్ కరెక్ట్గా ఉన్నవి తీసుకొని వెళ్తే సరిపోతుంది. దీనివల్ల చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ ఫస్ట్ చెకింగ్ ప్రాసెస్. గేట్ దగ్గరే మీరు స్టాప్ అవ్వకుండా ఉండాలంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్, డిక్లరేషన్ ఫామ్, వ్యాలిడ్ ఐడి కార్డ్, ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళాలి. పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. అండ్ బాల్ పాయింట్ పెన్ కంపల్సరీగా 2 or 3 తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు మీరు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి, మీకు అనవసరంగా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటే మీరు ఎటువంటి పేపర్స్, సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రైటింగ్ ప్యాడ్ కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా విత్ పెన్తో పాటు వెళ్తే సరిపోతుంది. సో ఇందులో ఇంకా డ్రెస్ కోడ్ విషయానికి వస్తే, డ్రెస్ కోడ్లో కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్ డ్రెస్ అయితే చాలా బెస్ట్. మీరు జ్యువెలరీస్ అండ్ బ్రాస్లెట్స్, రింగ్స్ ఏవి ఉన్నా సరే అవన్నీ రిమూవ్ చేసి జస్ట్ నార్మల్గా సింపుల్గా, ఎంత సింపుల్గా వెళ్ళడానికి ట్రై చేస్తే అంత బెస్ట్. బెల్ట్స్ కూడా మీరు హెవీ బకిల్స్ ఉన్న బెల్ట్స్ పెట్టుకొని వెళ్తే వాటిని కూడా అలో చేయరు. అండ్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళడం చాలా బెస్ట్. మీరు హై హీల్స్ ఉన్నా, లేదు బాటమ్ హై ఫీట్లో ఉన్నవి వేసుకొని వెళ్ళినా వాటిని కట్ చేయమని చెప్తారు, లేదంటే అక్కడే రిమూవ్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వేసుకోమని చెప్తారు తప్ప అలో చేయరు.
అలాంటి ఏవి క్యారీ చేయకుండా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం ఉండద్దంటే జస్ట్ ఎంత సింపుల్గా డ్రెస్అప్ అయి వెళ్తే మీరు అంత మంచిది. అండ్ జస్ట్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్తే ఇంకా మంచిది. మీరు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచెస్ ప్రతి ఒక్కటి అవాయిడ్ చేయాల్సిందే. రింగ్స్, జ్యువెలరీస్ అన్నీ మీరు ఇంటి దగ్గర పెట్టేస్తే చాలా బెస్ట్. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మేము మా బ్యాగులో పెట్టేసుకుంటాం, బ్యాగు ఎగ్జామినేషన్ హాల్లో పెడతామంటే మీకు వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు బ్యాగ్ పెడితే పెట్టండి, మా రెస్పాన్సిబిలిటీ కాదు ఆ ఇన్సైడ్ థింగ్స్ అన్నిటికీ అని చెప్తారు. సో మీతో పాటు ఎవరైనా ఫాదర్, మదర్, సిస్టర్ వస్తే నో ప్రాబ్లం, అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు మీరు ఒక్కరే సింగిల్గా వెళ్తున్నారంటే ఇంటి దగ్గరే అన్నీ వదిలేసి జస్ట్ సింపుల్గా ఇప్పుడు చెప్పిన 5 డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసేసి రండి. ఆ ఒక్క రోజుకు మీరు అన్ని థింగ్స్ అవాయిడ్ చేసి సింపుల్ డ్రెస్అప్ అయిపోవడం చాలా బెటర్. ఇవి చేస్తే కనుక మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కంప్లీట్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.